అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు టెర్రరిస్ట్ పత్రికలు ప్రతిరోజు ఎలా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తా వార్తలు రాస్తాయో మీరందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పిందే చట్టంలాగా, వాళ్ళు ఏది రాస్తే అదే చట్టం, దాన్నే అందరూ ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా అదే నిజం అని చెప్పి ప్రజలు నమ్మాలి అనేటటువంటి విధంగా ఎలా వాళ్ళు ప్రజల్ని మభ్యపెడుతూ వార్తలు రాస్తారో ఈరోజు ఎటువంటి రాశారో ఒక్కసారి మనం చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు లేని దగ్గర ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళతో, అదేవిధంగా ఎంపీలు లేని దగ్గర ఇన్ఛార్జీలు ఉంటారు. అలానే 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లా అధ్యక్షులు వీళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేస్తే 56 మంది గైర్హాజరయ్యారు. దాన్ని పెద్ద న్యూస్కి ఎక్కడ రాయల, ఎందుకంటే నిజంగా చాలా పెద్ద వార్త. అధికార పార్టీకి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడు మీటింగ్ పెడితే మీరన్న 175 ప్లస్ ఒక 25 200 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అలా ఇన్ఛార్జీలుగా అన్నీ చూసుకుంటే 200, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే ఒక 26 మంది, ఒకవేళ నిజంగా పరిశీలకులు కూడా దాంట్లో ఉంటే ఇంకొక 26 మంది, అంటే ఒక 200, 250, 300 మంది అనుకోండి. 300 మందిలో 56 మంది గైర్హాజరయ్యారు. నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు. చాలా పెద్ద వార్త. అంటే అధికార పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి ఒక 300 మంది ప్రతినిధుల్లో ఒక 56 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు గైర్హాజరయ్యారంటే అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అక్కడే అర్థం అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం మీద వాళ్ళ నాయకులకి ఎంత విశ్వాసం ఉందో, గొప్ప విశ్వాసం ఉందో మీకు అక్కడే అర్థం అవ్వాలి. అది పెద్ద హైలైట్గా రాయాలి వాస్తవంగా అయితే. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడన్నా మీటింగ్, ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేసి ఒక 300 మంది ఇంపార్టెంట్ నాయకులతో కండక్ట్ చేసినప్పుడు ఒక 10 మంది రాలేదనుకోండి, ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల, లేదంటే ఏదైనా వాళ్ళు ఎక్కడన్నా విదేశాలు నిజంగా ఉండో, అలా అంటే ఆ 10 మంది కావాలని డొమ్మా కొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఇలా రాసే ఈ రెండు విషపత్రికలు అసలు ఇవాళ ఏం పెట్టిన హెడ్డింగ్ అనేది ఒకసారి మనం చూద్దాం. అది ఫస్ట్ ఈనాడు చూస్తే, ఆషామాషిగా తీసుకోవద్దు, నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు, ఆల్రెడీ టాటా చెప్పేస్తున్నారు, ఎమ్మెల్యేలతో ముఖాముఖి ప్రారంభించా, చెప్పేది వింటా, సూచనలు చేస్తా, ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ పరిశీలకుల సమావేశంలో తెదాప అధినేత చంద్రబాబు, సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంట, ఆర్థిక ఉగ్రవాదులు రాజకీయాల్లోకి వచ్చారు, క్రిమినల్స్ కూడా రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు, రాష్ట్రంలో జరిగే రాజకీయాలకు ప్రజలకు వివరించాలి, కారు చక్రాల కింద మనిషి పడితే ఎంత అత్యవసరమైన పని మానుకొని ఆసుపత్రికి మళ్ళీ ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, ఆయన ఇంకెక్కడన్నా బయట ఫ్రెండ్స్తో భోజనం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, వాళ్ళు ఏదైనా పార్టీ మీటింగ్ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, అధికారులతో మీటింగ్ పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, ఇక ఎక్కడన్నా ఆయన ఏదన్నా ఏ సమావేశం ఒకవేళ దావోస్ పోయినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, పారిశ్రామికవేత్తలతో ఏదైనా మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లటం ఏకైక జయం చంద్రబాబు నాయుడు గారికి. జగన్నామస్మరణ తప్ప ఏం లేదు. గతంలో కోడికత్తి గులకరాయి అంటూ డ్రామా డైరెక్టర్ పత్రికా టీవీని అడ్డం పెట్టుకుని ఎదురు దాడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు, తేల్చేయి. కోడికత్తి డ్రామా అంటున్నావు కదా, తేల్చొచ్చుగా. మీరు అధికారంలో ఉన్నప్పుడే జరిగింది, మళ్ళీ మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు దమ్ముంటే తేల్చు, దమ్ముంటే, అంటే లేదనుకోండి మీకు, ఉంటే తేల్చు. ఆ పత్రికా టీవీ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తాయి. సాక్షి గురించి అనమాట, అంటే వీళ్ళ గురించి పొగడరు కదా సాక్షి వాళ్ళు, అందుకనే గందరగోళం సృష్టిస్తాయంట. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందంటూ లేఖలు రాస్తున్నారు, ప్రభుత్వం అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే మైనింగ్ పై వచ్చే ఆదాయం చూపి, మైనింగ్ పై వచ్చే ఆదాయం చూపి అప్పుల గురించి కాదు, మీరు మొత్తాన్ని తాకట్టు పెట్టి అమ్మేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా అడిగేటటువంటి రైట్ మాకుంది. పార్టీ సమావేశం అంటే ఇతర కార్యక్రమాలు ఎక్కువయ్యాయా అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమ నియోజకవర్గాలకు ఏం చేస్తారని మండిపడ్డారు. మొత్తం ఆహ్వానితులు 56 మంది రాకపోవడం, వారిలో 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై చంద్రబాబు అసహనం వెలిబుచ్చారంట. ఏం చేస్తున్నారు విదేశాల్లో? ఎమ్మెల్యేలు విదేశాల్లో ఏం చేస్తున్నారు?
15 మంది ఒకేసారి, అంటే ఎంజాయ్ చేయడానికి టూర్లకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు సమావేశం ఉందని చెప్పినా కూడా మాకు విదేశీ పర్యటన ముఖ్యం, మేము ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం లేదా పర్సనల్గా ఎంజాయ్ చేస్తామని పోయారు. అది అలా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో ఒకసారి చూడండి. 9వ ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకే కొత్తగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు సలహాలు ఇస్తున్నారని చంద్రబాబు నవ్వుతూ వ్యాఖ్యానించారు. మీరు అలా చేయండి ఇలా చేయండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇస్తున్నారంట కొత్తగా ఎన్నికైన వాళ్ళు. ఈయనేంది ఏంత రోజు సార్ మీరు సెల్ఫ్ డబ్బా కొట్టమా అండి, ఉన్న పరువు పోతుందని ఉన్నాయి చెబుతున్నారు. రోజు మీరు AI క్వాంటమ్ టెక్నాలజీ సంపద సృష్టించేస్తా, ఆదాయం పెంచేస్తా, ఇట్లా AI టెక్నాలజీ లాగా రోజు మాట్లాడి జనాలందరికీ మీరు చెప్పే సొల్లు కబుర్లని అర్థమవుతుంది. కాబట్టి మీ ఎమ్మెల్యేలకు వాళ్ళు కూడా అర్థమైనట్టుంది, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని చెబుతున్నట్టున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ చుట్టూ ఉండే నలుగురినే ప్రోత్సహిస్తున్నారని, ఇది వారితో పాటు పార్టీ కూడా నష్టం కలిగిస్తుందని చంద్రబాబు సూచించారు. నలుగురికి కాదు, వాళ్ళ చుట్టూతా ఉండే 2కో 3కో 4కో 10 మందికో వాళ్ళే దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టించారు. సాక్షాత్ ఎమ్మెల్యేలే తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే దర్శనాలకు సంబంధించినటువంటి లెటర్లు అమ్ముకుంటున్నారు, ఆఖరికి కిరాణా కొట్ల దగ్గర నెల మామూలు వసూలు చేస్తున్నారు, చికెన్ దుకాణాల దగ్గర మామూలు వసూలు చేస్తున్నారు, ఆఖరికి అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా నెల కమిషన్లు తీసుకుంటున్నటువంటి అడుక్కునేటటువంటి ఎమ్మెల్యేలు అడుక్కునేటటువంటి ప్రభుత్వం లాగా అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కునే వాడి దగ్గర గీక్కునేవాడు ఏదో ఉంటుంది కదా, ఆ టైపు అలా తయారయ్యారు. సో ఒకటైతే స్పష్టం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ఘోరంగా వైఫల్యం చెందిన వాళ్ళ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితులు లేవంటే ఇంకా ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం కూడా గమనించండి. అదే జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు 1-2 ఎమ్మెల్యేలు కూడా హాజరు కాకపోతే పెద్ద భూతద్దులో చూపించి ఏదైనా సమావేశానికి ఒకరు రాకపోతే వాళ్ళు అవుట్, వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అందుకని రాలేదన్నారు. మరి ఇప్పుడు 56 మంది అసంతృప్తిగా ఉన్నారనే కదా దానికి అర్థంగా మనం భావించాలి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఓ గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ. అలాంటి ఆరోగ్యశ్రీని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి దాన్ని కొనసాగిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పథకానికి పేరు మార్చారు. పేరు మార్చడానికి కూడా సరే వాళ్ళ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోనండి, ప్రజలకు మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటాం. కానీ పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ అని పెట్టారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, పేదలందరికీ ఆధునిక వైద్యం అని కూడా పెట్టారు, దానికి గొప్ప పేరు. మరి ఆ పథకం ఏమన్నా సరిగ్గా అమలవుతుందా అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పథకానికి సంబంధించి అనటానికి ఈరోజు వాళ్ళ బూతు జ్యోతిలోనే రాసినటువంటిది. ఎక్కడి క్లెయిములు అక్కడే. వైద్య సేవ ట్రస్ట్లో 2,60,000 పెండింగ్ ఉన్నాయి. ఇది 2,60,000 అప్లికేషన్లు వైద్య సేవ ట్రస్ట్లో 2 నెలలుగా ప్రాసెస్ చేయని అధికారులు. వీటి విలువ దాదాపుగా 600 కోట్లు. బిల్లులు రాక ఆసుపత్రులు విలవిల. ఆకస్మిక తనిఖీ లేవు, జరిమానాలు లేవు. ట్రస్టు ఉన్నతాధికారి నిర్వాహకంతో అస్తవ్యస్తం. అంటే వీళ్ళు ఒకళ్ళ మీద తోసేస్తారు, లేదు కామన్. వీళ్ళు చేతగానప్పుడు ఏంటంటే ఒకళ్ళ మీద దూసేస్తారు ఈ ప్రభుత్వం. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో పాలన పూర్తిగా స్తంభించింది. ఎంపానల్మెంట్లు నిలిచిపోయాయి. ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీల ఊసే లేదు. జరిమానాలు అసలే లేవు. లక్షలాది క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ట్రస్టు ఉన్నతాధికారి తాను పనిచేయరు, కింద స్థాయి అధికారులను పనిచేయరవరన్న ఆరోపణలు వస్తున్నాయి. మరో 1 నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఆసుపత్రుల్లో పేదలకు వైద్య సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఆల్రెడీ నిలిచిపోయింది. ఇప్పటికే మీరు అనేక బిల్లులు పెండింగ్ కావచ్చు, అనేక రకాలు కావచ్చు. ఎందుకంటే 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి 1000 రూపాయలు దాటితే ఇంకా మిగిలిన ఎంత ఖర్చు అయినా అంటే 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో పెట్టి, ఏది 10 లక్షలైనా 1000 రూపాయలే, ఒకవేళ 10,000 అయినా 1000 రూపాయలే కట్టాలి, 25 లక్షలైనా 1000 రూపాయలు కడితే చాలు. అలా ఆరోగ్యశ్రీ కింద పెట్టి వాళ్ళందరికీ వైద్యం అందించినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళ పత్రికలే రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందో ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందనేది అందరికీ తెలుసు. 99 రూపాయల పేరుతో చీప్ లిక్కర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు గారు కొత్త బ్రాండ్లతో ఇంట్రడ్యూస్ చేశారు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ,
కేరళ మాల్టెడ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారో మళ్ళీ చూస్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ రోడ్ల మీదే మద్యం దాగి ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నటువంటిది కూడా మనం చూస్తూనే ఉన్నాం. మందుబాబు ఇప్పుడు పర్మిట్ రూములు ఆల్రెడీ అనధికారికంగా ఉన్నాయి, ఇప్పుడు అధికారికంగానే చేస్తారంట ఆదాయం కోసం. పర్మిట్తో ఆదాయం పెంచుదాం, పర్మిట్ రూములతో 200 కోట్ల రాబడి, నగరాల్లో 7.5 లక్షలు, మిగిలిన చోట్ల 5 లక్షలు. పర్మిట్ రూములకు ఫీజులు ప్రతిపాదన. గతేడాది దరఖాస్తు ఫీజులతో భారీ ఆదాయం, ఇప్పుడు పర్మిట్ రూములు బార్ పాలసీపై ఎక్సైజ్ దృష్టి. సెప్టెంబర్ నుంచి కొత్త బార్ పాలసీ. ఆదాయం పెంచుకోవడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. గతేడాది కొత్త మద్యం షాపుల పాలసీల వల్ల భారీగా ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజుల రూపంలో 14,500 కోట్లు వచ్చింది. ఇంత పెద్ద, అది దాదాపుగా 2 లక్షల అప్లికేషన్ రావాలి, 4,000 కోట్లు పైకి రావాలి, కానీ 14 కోట్లు వస్తే భారీ ఆదాయం వచ్చిందండి. ఎంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు ఊహించలేదు. దీనివల్ల 2024-2025లో 28,000 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 28,842 కోట్ల మద్యం ఆదాయం ఒక ఏడాదికి వచ్చింది. మరి రైతు భరోసా లేదు, మరి 28,000 కోట్లు కనీసం మద్యం ఆదాయంతో అయినా రైతులకు రైతు భరోసా ఇవ్వచ్చు కదా, ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి ఇవ్వచ్చు కదా, ఉచిత బస్సు ఇవ్వలేదు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఎంత దారుణం చూడండి. మద్యం వల్ల ఒక ఏడాదిలో 28,842 కోట్లు, అంటే దాదాపుగా 29,000 కోట్లు ఒక్క ఏడాదిలో మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే, మరి నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు, మరి ఏం చేశారు ఈ డబ్బులన్నీ? అదేవిధంగా మొట్టమొదటి ఏడాది తల్లికి వందనం ఇవ్వలేదు, రెండో ఏడాది ఆల్రెడీ 5,000 కోట్లు కోత, రైతు భరోసా ఒక్కళ్ళకి ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి ఒక్కళ్ళకి ఇవ్వలేదు. మరి నాన్న బుడ్డితో కనీసం ఆడబిడ్డకి నిధి అన్నా ఇవ్వచ్చు కదా. నాన్న బుడ్డికి 29,000 కోట్ల ఆదాయం వచ్చింది సంవత్సరానికి, బట్ ఆడబిడ్డకి మాత్రం నిధి లేదు, నాన్నకు బుడ్డి మాత్రం ఫుల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాన్న బుడ్డికి అమ్మఒడి, నాన్న బుడ్డి అన్నారు కదా, మరి నాన్న బుడ్డి వల్ల అమ్మఒడి అన్న ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరే కదా అవహేళనగా మాట్లాడింది. అమ్మఒడి లాంటి గొప్ప పథకాన్ని నాన్న బుడ్డితో కంపేర్ చేసినటువంటి దుర్మార్గులు కదా. మరి నాన్న బుడ్డి తల్లికి వందనం ఎందుకు ఇవ్వాల, నాన్న బుడ్డితో ఆడబిడ్డ నిధి ఎందుకు ఇవ్వాల, నాన్న బుడ్డితో ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాల, నాన్న బుడ్డితో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లా, నాన్న బుడ్డితో ఏదైతే నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వట్లేదు? వీటన్నిటికీ మరి సమాధానం చెప్పాలి. ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇలానే విచ్చలవిడిగా దోచుకోవడానికి ఇప్పటికే అనధికార పర్మిట్ల రూముల పేర్లతో మీ తెలుగుదేశం నాయకులు దోచుకున్నారు. ఇప్పుడు అధికార పర్మిట్ రూములు పెట్టి ఏదైతే ఇంకా విచ్చలవిడిగా దోచుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు. ఇది మందు తాగిచ్చి ప్రజల ప్రాణాలు తీసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా చరిత్రకెక్కిందని మాత్రం స్పష్టంగా చెప్పాలి. నష్టపోతున్నాం పట్టించుకో రొయ్య అంటే పట్టించుకోరేంటి అని రొయ్యలకు సంబంధించి పట్టించుకో రొయ్య అని పెట్టి హెడ్డింగ్ బాగా పెట్టారు ఈనాడు. ఉత్పత్తి ఎగుమతుల్లో దేశంలోనే తొలి స్థానం, వసతుల్లో మాత్రం ఆంధ్రాకు దక్కని ప్రాధాన్యం, వ్యాధులతో ఏడాదికి 3,975 కోట్ల నష్టం, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది రాష్ట్ర ఆక్వా రైతుల పరిస్థితి. ఉత్పత్తి ఎగుమతుల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నా అవసరమైన వసతుల కల్పనకు మాత్రం నోచుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో రొయ్యకు వ్యాధులు సంక్రమిస్తున్నాయని, రైతులు ఏడాదికి 3,975 కోట్లు నష్టపోతున్నారని 2021-23 మధ్య అధ్యయనం కేంద్ర పరిశోధన సంస్థలే వెల్లడిస్తున్నాయి. అయినా నష్ట తీవ్రత తగ్గించేందుకు, రొయ్య రైతును ఆదుకునేందుకు గత కొన్నేళ్లుగా చర్యలు లేవు. రాష్ట్రంలో ఒక్క జాతీయ పరిశోధనా సంస్థ కానీ అభివృద్ధి బోర్డులు కానీ లేవు. ప్రాంతీయ కేంద్రాలు, ఉపశాఖలు ఏర్పాటు చేసి మమా అనిపిస్తున్నారు. రాష్ట్రంలో 16.50 అంటే 16.5 లక్షల మందికి మత్స్యరంగంపై ఆధారపడి ఉన్నారు. దేశీయ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ వాటా 36%, ఏడాదికి 20,000 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. అయినా ఎంపెడ ప్రధాన కార్యాలయమూ లేదు. ఫలితంగానే వ్యాధులతో నష్టాలు, ధర దక్క కష్టాలు, అప్పు పుట్టక అగచాట్లు పడుతున్నారు రాష్ట్రంలోని ఆక్వా రైతులు. నిజంగా ఆక్వా రైతులు అవస్థలు పడుతున్న మాట వాస్తవం. దీన్ని మీరు వార్త రాయటంలో తప్పు లేదు. కానీ సంవత్సరాలుగా అంటే మీరు గత కొన్నేళ్లుగా అంత ఇబ్బంది, తీవ్ర నష్టంలో ఉన్నారన్నారు కదా. 2014-19 అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా 5 ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వంతోనే ఉన్నాడు కదా, దాంట్లో 4 ఏళ్ళు ఎన్డీఏ కన్వీనర్గా. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వంలో మీ కూటమే కదా ఎన్డీఏ. మరి వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? కేంద్రం కదా. మరి కేంద్రం నుంచి చెప్పాలి కదా.
నష్టపోతున్నా పట్టించుకో రొయ్య. ఎందుకయ్యా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు? పట్టించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు రొయ్య అని రాయాలి. పట్టించుకోరయ్యా చంద్రబాబు నాయుడు, ఎందుకు పట్టించుకోరు రొయ్య గురించి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాస్తే బాగుంటుంది. సో రైతాంగం నష్టపోతున్నటువంటి మాట వాస్తవం. మత్స్య పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా నష్టపోతున్నటువంటి మాట వాస్తవం. వాటన్నిటి మీద మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత, నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందన్న విషయం రాయండి పత్రికల్లో. చాలా బాగుంటుంది అలా రాసి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.